మనందరి కోసం ఒక గెస్ట్ రాబోతున్నారు ఎక్స్ప్రెస్ రాజా షోకి. మనం ఆల్మోస్ట్ ఎవ్రీడే వినే పాటలు ఎక్కడో అక్కడ ఈ పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆయన పాడిన పాటలు, ఆయన కంపోజ్ చేసిన పాటలు. అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టెక్నీషియన్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎన్నో వందల సినిమాలు, ఎన్నో అద్భుతమైన పాటలు. అలాంటి ఒక లెజెండరీ పర్సన్ ఈ రోజు మన ఎక్స్ప్రెస్ రాజా షోకి రావడం, సరదాగా ఆయన వయసులో 20 రూపాయలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. సో ఎంతవరకు తగ్గిస్తారో మనం కూడా చూద్దాం. ఓకే, లెట్ us వెల్కమ్ వందే మాతరం శ్రీనివాస్ గారు. పేదల పాలి తెన్నీయలో మరి తెన్నిది జండెన్నీయలో. సో వందే మాతరం గారు, స్వాగతం మా ఎక్స్ప్రెస్ రాజా రాజ్యానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అది హలో నమస్కారం ఇవన్నీ ఆ సౌండ్ లోనే వస్తాయి అన్నమాట. సో వందే మాతరం గారు, మాకు చాలా హ్యాపీ నిజంగా. ఎందుకంటే అటు 6 నుంచి అటు 60 వరకు మొత్తం అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు. అండ్ ఎవర్ గ్రీన్ మ్యూజిక్ ని అందించిన వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ మీరు. సో మనం చాలా ఎక్కువ సార్లు అదే ఎర్రజెండ ఎన్నియల్లో పాట వింటాం మనం. అండ్ ఇలా ఇంకా ఎన్నో పాటలు, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటలు అన్నిటి గురించి మాట్లాడుతూ ఆయన చేత కనీసం ఒక్కొక్క లైన్ అయినా పాడించుకున్నాం. ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే స్కూల్ నుంచి మీకు అలవాటు ఉందా సంగీతం? యాక్చువల్ గా నాదొక ప్రత్యేకమైనటువంటి ఇది ప్రదీప్ జీ. ఎక్కడో చిన్న మారుమూల విలేజ్ లో పుట్టి నేను ఒక 75లో ఒకసారి నేను ఖమ్మం దగ్గర ఒక చిన్న 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక విలేజ్ అనమాట. ఆ విలేజ్ నుంచి నేను ప్రజానాట్య మండలి వాళ్ళ ఒక శిక్షణా శిబిరం జరుగుతుంటే అక్కడ నేను పార్టిసిపేట్ చేయాలి. నేను చిన్నప్పటి నుంచి పాడుతుండేవాడిని. ఎక్కడ నేర్చుకోవాలా, మామూలు పాడుతుండే, రేడియో వినడం పాడటం. సో ఇలాంటి నేపథ్యంలో ఆ ఖమ్మంలో జరిగే ఒక శిక్షణా శిబిరానికి నేను వెళ్ళడం జరిగింది అనమాట. వెళితే నన్ను ఎవరు లోపల రానియట్లేదు. 3 days ట్రై చేశా. 3 days ట్రై చేసినా కూడా అసలు ఎవరు నన్ను లోపల రానిలేదు అనమాట. 3rd day ఒక రోజున ఒక ఆయన నన్ను గమనిస్తున్నాడు. 3 days నుంచి ఒక ఆయన గమనిస్తున్నాడు. ఎవరి కురాన్ని రాను వాళ్ళు బయటికి నెట్టేస్తున్నారు అని చెప్పేసి ఆయన 3rd day నన్ను నా వేరే అబౌట్స్ తెలుసుకొని లోపల తీసుకెళ్ళి, ఏంటి అబ్బాయి ఏంటి దేని గురించి అని అంటే, ఇట్లా నేను పాడతానండి అని చెప్పేసి అంటే, నువ్వు పాడతావా అయితే అని చెప్పేసి ఆ రోజున తీసుకెళ్ళి నన్ను స్టేజ్ మీద పాడించడం జరిగింది. ఆ స్టేజ్ మీద పాడించడం అది నా జీవితంలో ఇంత మలుపు ఇప్పుడు మీకు తెలిసే వందే మాతరం శ్రీనివాస్ లాగా ఒక రూపాంతరం చెందుతుందని ఆ రోజు నేను ఊహించలేదన్నమాట. అప్పుడు నా వయసు ఒక 13 years. 13 years కి మీరు ఒక స్టేజ్ మీదకి వెళ్ళాలి, పాడాలి అని మీకు అనిపించింది. అది 3 రోజులు గెంటేసినా కూడా 3 రోజులు గెంటేసినా కూడా అక్కడే ఉండి, అంటే దాని మీద ఉన్న ఒక పెద్ద జీలు, ఒక మమకారం అనమాట. ఇది నా పాట వినిపించాలి, లేకపోతే నేను దీంట్లో రాణించాలని ఒక తపన ఉండేది అనమాట. ఈ తపన్ని చూసింది అన్న నల్లూరి వెంకటేశ్వర్లు గారు. ఆయన చూసి ఉండకపోతే ఇవాళ నేను ప్రపంచాన్ని తెలిసే అవకాశం లేదు. ఆయన చూసి అప్పటి నుంచి కూడా నన్ను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే ఒంగోలులోనే ఉంచి నన్ను పెంచి ఇట్లా వందే మాతరం శ్రీనివాస్ గా ఈవెన్ సినిమాల్లో చేరడానికి కూడా ఆయన మాదాల రంగారావుతో నన్ను రికమెండ్ చేసి చిన్నప్పటి నుంచి అన్న రంగారావుతో మేము అక్కడ ఒంగోలులో ఉన్న కారణం చేత ఆ సినిమాలో అట్లా పాడించడం, అట్లా మళ్ళీ నారాయణమూర్తి గారు, టి కృష్ణ గారు. సో ఈ ప్రస్థానం అంతా కూడా వాళ్ళతో ట్రావెల్ అవ్వటానికి అన్న అనేటువంటి ఒక వ్యక్తి నన్ను ఆ రోజు గుర్తించకపోతే 1975లో, అంటే ఆల్మోస్ట్ 42 years బ్యాక్, ఆయన ఆ రోజు నన్ను రికగ్నైజ్ చేసి ఉండకపోతే నేను మామూలుగా ఎక్కడో ఉండేవాడిని. అట్లా అనమాట. సూపర్ సార్. అంటే వందే మాతరం అంటే శ్రీనివాస్ గారు వందే మాతరంగా మారింది వందే మాతరం సినిమా. వందే మాతరం సినిమాతో. అయితే నేను ముందు స్వరాజ్యం అనే ఒక సినిమా పాడా ప్రదీప్ జీ. స్వరాజ్యం పాడాను, తర్వాత నేటి భారతం పాడాను,
ఆ నేటి భారతం, స్వరాజ్యం ఫస్ట్ రంగారావు ఉన్న సినిమా అది. నేటి భారతం వచ్చి టి కృష్ణ గారి సినిమా. థర్డ్ సినిమా వందే మాతరం. సో ఈ వందే మాతరం పాడిన తర్వాత చాలా మంది నా పేరు ఎక్కడైనా వేయాల్సి వస్తే వందే మాతరం శ్రీనివాస్ అని అట్లా వేస్తుండేవాళ్ళు అనమాట. అది అలాగే ప్రెస్ లో వస్తూ తర్వాత సినిమాల్లో కూడా అట్లా వేయడం జరిగింది అనమాట. నిజంగా సార్, అంటే ఒక సినిమా మీతో పాటు ట్రావెల్ అవుతూ వస్తుంది, చాలా మంది యాక్టర్స్ కి టెక్నీషియన్స్ కి అలా వస్తూ ఉంటుంది. అండ్ ఆ సినిమాకి పనిచేసిన హీరో హీరోయిన్ గానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కంటే ఆ సినిమా పేరుని మీరు ఇంకొన్ని లక్షల సార్లు పలికేలా ముందుకు తీసుకెళ్తున్నారు. వండర్ఫుల్. కాలేజ్ లో అంటే అప్పటికి పాటలు పాడేవారు సార్ కాలేజీలో అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి? అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి కోసం కాదు, జనరల్ గానే నేను మీరు పాడేవాళ్ళు వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. అది మీరేం చేయలేదు అక్కడ. సో కాలేజ్ లో లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు అలాంటి లవ్ స్టోరీ, అలాంటి ఏం లేదు అసలు. ఎప్పుడు చూడలే. అయ్యో పక్క క్లాస్ అమ్మాయికో అసలు ఎప్పుడు ఎవరు నచ్చరే సార్? ఎవరు చెప్పండి సార్, ఎవరికి ఏంటి నచ్చారు? ఒక క్రష్ ఎవరో ఉండే లేదు అసలు ఎవరంటే ఇష్టం లేదు. అంటే అప్పట్లో నేను కొంచెం స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడిని. స్టూడెంట్ లీడర్ గా ఉంటే చాలా సిన్సియర్ గా ఇంకెవరన్నా గొడవ చేస్తుంటే నేను వాళ్ళ మందలించడం ఇలాంటి క్యారెక్టర్లు ఉండేవాడిని. కాబట్టి అదే స్టూడెంట్ లీడర్ అనగానే మొత్తం అందరినీ అరే వద్దు తప్పని ఇది కానీ చెప్తున్నా. అంటే ఆ హీరో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మాయిలు అందరూ చూస్తారు కదా క్లాస్ లో, అలా ఉంటుంది కదా. స్టూడెంట్ లీడర్ అంటే హీరో కదా. కానీ ఇప్పుడు చూడు అమ్మాయిలు ఎంత బ్రహ్మాండం కేకలేస్తున్నారు కదా. ఆ రోజుల్లో అంటే దాదాపు సుమారుగా ఒక 25-30 years బ్యాక్ మాట్లాడడానికి కూడా అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. మాట్లాడటం అనేది చాలా నేరంగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు చూడు ఎంత సరదాగా వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా. అప్పట్లో పాపం నిజంగా అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అలా ఉండే. ఇప్పుడు యూర్ ఆల్ ఈక్వల్, జెండర్ ఈక్వాలిటీ, అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానమే. అబ్బాయి లాగే అమ్మాయి కూడా ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ గా వాళ్ళ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతున్నారు. వి ఆర్ సో హ్యాపీ. అప్పుడంటే మీరు ఇలా వస్తున్నారంటే వాళ్ళు అలా తలదించుకుని అలా అట్నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడైనా ఎవరితో మాట్లాడారా సార్? అంటే వాళ్ళ కాలుతో ముగ్గేయడం, ఎప్పుడైనా ఒక్క అమ్మాయి కోసం పాట రాయడం, పాట పాడడం? అసలు పాట రాసేవాడు కాదు, పాడిన సందర్భాలు ఉండేవారు. పాడిన సందర్భాలు ఉండేవి. సో అప్పటికి మొదలు పెట్టాలి. అప్పుడు రాముడు మంచి బాలుడు కదా. అప్పుడు రాముడు మంచి బాలుడా? ఇప్పుడు కాదు, అప్పుడు రాముడు మంచి బాలుడే. మీరు కంపోజ్ చేసిన పాట, మీరే పాడిన పాట. అవును. ఎందుకు? అంటే లవ్ మీద అంత డీప్ గా? అంత డీప్ కంటే యాక్చువల్ గా మేము ఈ సినిమా ఆహా సినిమాకి చేస్తున్నాం. సురేష్ కృష్ణ గారి ఇది నాగార్జున గారి సొంత సినిమా. ఇది నాగార్జున గారి ప్రొడ్యూసర్ గా. సో యాక్చువల్ గా ఈ పాట మేము రికార్డ్ చేసినప్పుడు ఇది హరిహరన్ చేత పాడించాలని నాకు పెద్ద కోరిక అనమాట. అంటే అప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో ది బెస్ట్ సింగర్ ఎవరున్నారు అప్పట్లో కొంచెం మెలడీ సాంగ్స్ పాడేదంటే హరిహరన్ లాంటి వాళ్ళు పాడుతున్నారని. సో హరిహరన్ చేత పాడించాలనుకుని నేను ట్రాక్ పాడాను అనమాట. ట్రాక్ పాడిన తర్వాత ట్రాక్ విన్న వాళ్ళందరూ బాగుందన్నారు. నాగార్జున గారు టిక్ పెట్టేశారంట, బాగుంది ఇది, ఇంకా మళ్ళీ దీన్ని మార్చడానికి అని చెప్పేసి. సో అట్లా నా సాంగ్ యాస్టేజ్ గా ట్రాక్ యాస్టేజ్ ఉండిపోయింది అనమాట. హరిహరన్ గారు పాడితే ఎలా ఉంటే తెలియదు, కానీ మీరు పాడినందుకు బాగా ఫీల్ వచ్చింది నాకైతే. అదే సో వీటిలన్నింటినీ మించి అంటే ఇప్పుడున్న కరెంట్ స్టైల్లో, ఇప్పుడున్న మ్యూజిక్ ఏదైతే వింటున్నారో అందరూ వింటున్న స్టైల్లో ఇప్పటికీ ఆ ఫోక్, ఆ జానపదం అనేది ఎక్కడో ఒక్కడ ఎంత స్టైలిష్ సాంగ్ వచ్చినా, ఎంత అప్డేటెడ్ సాంగ్ వచ్చినా, ఒక్కసారి డప్పు వినకపోయినా, ఒక్కసారి అలా దరువు వినకపోయినా ఆ ఆల్బమ్ కంప్లీట్ అవ్వదు. 6 పాటల్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది. అది నంబర్ 1. మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఈ 10 సినిమాలు అన్నిట్లో కూడా మీరు అన్నట్లుగా రత్తాల పాట తీసుకోండి, ఎక్కడ దాకా అదే ఎంత దాన్ని అసలు సెన్సేషనల్ కదా. అంటే దాంట్లో అండర్ కరెంట్ ఫోక్ ఎప్పుడు కూడా చాలా స్పైసీగా ఉంటుంది, లేకపోతే చాలా కిక్ ఉంటుంది. కాబట్టి దానికి ఉన్న ఇంప్రెషన్ మనం చూస్తున్నాం.
ఎక్కడ మెలడీ సాంగ్ సెకండరీ మెలోడీ వస్తుంది తప్ప నీకు ఫస్ట్ ఇంప్రెస్ అయ్యేది ఫోకే కదా. సో నేను ఇష్టం, అందుకే ఆ జానర్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను సెలెక్ట్ చేసుకోవాలా, సెలెక్ట్ చేయబడ్డారు. సో మీరు ఫేమస్ అంటే ఇప్పుడు జనరేషన్ కి ఇంకా కంటిన్యూ అవుతున్న పాటలు ఉన్నాయి అండ్ ఇప్పటికీ అందరికి ఇష్టం. సో మా వాళ్ళ కోసం ఏ పాట కావాలి? రాములమ్మనా? అయితే మీరు కోరస్ పాడాలి. మరి పాడతారా? రెడీ. డాన్స్ కూడా వేస్తారా? సారు కోరస్ వరకే అడిగారు. ఓ ముత్యాల రెమ్మ, ఓ ముడిపాల కొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ పున్నమి రెమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఏం సూపులో ఎమ్మ, వేగు సుక్కలేనమ్మ, సిరి నవ్వులో ఎమ్మ, చంద్రవంకలేనమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, ఆకలి మొబ్బు ఒరి దుబ్బు కన్ను గెలిపేనమ్మా, అరే సింధు మీద సింగేసి సెంగుమంటేనమ్మా, ఆ జింక పిల్ల పాదాలకు జంటు పుట్టేనమ్మా, అరే పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే, విచ్చుకొని మొగ్గబోలే పచ్చిపాల నిగ్గువోలే ముచ్చటేసిపోతున్నావే, వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో, వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే, నువ్వు పదిలంగుండాలే, భూమి తల్లి సాక్షిగా సేమంగుండాలి, సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా, అరే అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా, ఓ రాములమ్మ, ఓ రాములమ్మ. థ్యాంక్ యూ. నిజంగా మా అదృష్టం మీలో ఇంతమంది గాయనిమణులు గాయకులు ఉన్నారనేది ఇప్పుడే అర్థమైంది. అయ్యో మీకు అలా అర్థమైందా? ఎంత గుంపులో గోవింద బ్యాచ్ సార్. విడివిడిగా ఒక్కరిని పడమంటే అని వస్తుంది సార్. గ్రూప్ కాబట్టి అలా కలిసిపోయింది అంతే. అయ్యో మీరు అలా అనుకోకండి, మామూలు మంచి వాళ్ళు, నాలా మంచి సింగర్స్ వీళ్ళంతా. సో మీకు ఇప్పుడు ఒక కంపోజిషన్ చేయాలనుకోండి సార్, మీరు ఏదైనా సెపరేట్ టైం ప్లేస్ అలా ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారా? మా పూరి గారు కథ రాయడానికి బ్యాంకాక్ సెలెక్ట్ చేసుకుంటారు. నేను అట్లా వచ్చిన సందర్భాలు లేవు, ఎందుకంటే నేను చేసే సినిమాలు చిన్న సినిమాలు కాబట్టి ఇప్పుడు అలా చేసే అంటే ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉంటారా? నేను 90% నేను అంటే ట్రావెల్ ఉన్నప్పుడే నాకు ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. మీరు వేటూరి గారు పాట రాసేప్పుడు మీరు గమనిస్తే ఆయన ఒక కార్లో వెళుతున్నప్పుడు ఆయనకి చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. నేను చాలా సందర్భాలు ఆయన దగ్గర, చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఆయన ట్రావెలింగ్ లో చాలా అట్లా చూస్తూ చాలా విషయాలు చెప్పాడు. అది అట్టనే నిజంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు కూడా అలాంటి సందర్భాలు ఎక్కువ. నేను విశ్వరామన్ పాట మేము అప్పుడు ఎక్కడో ఒక గెస్ట్ హౌస్ లో ఉన్నాము, కంపోజింగ్ వచ్చి మన కృష్ణాపురాయిలో కంపోజింగ్ గురుగారు దాసరి గారిది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపు నా దగ్గర ఎప్పుడు టేప్ రికార్డు ఉండేది అనమాట, దాంట్లో పాడుకుంటూ వెళ్ళాను. వెళ్ళగానే ఇలాంటిది ఒక పాట వచ్చింది గురుగారు అన్నారు, చాలా బాగుంది, దీన్ని డెవలప్ చేయమన్నారు. అట్లా చాలా అట్లా అంటే దానికి పర్టికులర్ ప్లేస్ గా ఇంతవరకు అట్లాంటి అవకాశం రాలేదు. ఇంట్లో ఎలా సార్? అంటే ఇంట్లో ఇప్పుడు ఇంత అద్భుతమైన కంపోజర్ అండ్ పాడతారు కాబట్టి ఇంట్లో కూడా అలా అప్పుడప్పుడు మాట్లాడతారా? సాసర్ మీద కప్పు పెట్టి కాఫీ తీసుకురామ్మా అలా మ్యూజిక్ మాట్లాడు, మామూలుగానే మాట్లాడు. ఇంట్లో ఇంకెవరైనా మ్యూజిక్ అంటే ఫ్యామిలీలో? మా వాడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. ఓకే, బాబు నేర్చుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు సార్. చదువుతున్నాడు. సో తను కూడా ఇష్టం, తనకు కూడా బాగా ఇష్టం. నాలాగనే వాడికి చిన్న ఇంట్రెస్ట్ ఉంది, బాగా చిన్న తపన ఉంది వాడికి. వండర్ఫుల్. వాళ్ళ ఏజ్ గ్రూప్ గ్యాంగ్ అందరితో కూర్చుని మీరు ఇలా కబుర్లు చెప్పారనే విషయం తెలిస్తే తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సూపర్. అండ్ వందేమాతరం గారు చాలా థ్యాంక్స్, మీరు మా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు. సరదాగా కాసేపు హాయ్ చెప్పడానికి వీళ్ళందరితో మాట్లాడడానికి ఇలా వచ్చారు. చాలా షోస్ లో ఆయనతో పాటు ఆయన నుంచిన స్టేజ్ మీద నేను నుంచునే అదృష్టం నాకు దొరికింది.
మోర్ దాన్ 250కి పైగా చిత్రాలకు ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, కంపోజ్ చేశారు. ఎన్నో వేల పాటలు. అండ్ అందులోంచి ఎప్పటికీ చరిత్రలో, హిస్టరీలో ఎప్పటికి ఎన్ని వందల ఏళ్ళైనా నిలిచిపోయే పాటలు, ఆయన కంపోజ్ చేసిన పాటలు ఉన్నాయి. ఆ పాటలు అలాగే జనరేషన్స్ అలా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. అండ్ వెళ్ళిపోయే ముందు ఇంకొక స్పెషల్ విషయం చెప్పాలి వాళ్ళకి. ఎంత బాగా పాడతారో, ఎంత బాగా కంపోజ్ చేస్తారో అంతే బాగా డాన్స్ చేస్తారు. అబ్బో గురుజీ, లెట్స్ డూ కుమ్ముడు. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డూ కుమ్ముడు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు డైరెక్టర్ గారికి అందరూ కూడా చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. మా సుబ్బారావు కూడా చాలా కష్టాలు వచ్చాయి. ఓ రోజు బార్ లో కూర్చుని, చూసారా ఎదగడం అంటే ఇది, ఆ మాత్రం భయం ఉండాలి అలా. సుబ్బారావు రోజు బార్ లో కూర్చుని పెగ్గు పెట్టుకుని ఏడుస్తున్నాడు, ఎక్కి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆ పెగ్గు కేసే చూస్తున్నాడు. ఈ లోపల మంచి రౌడీ షీడర్, పెద్ద 6 ఫుట్ హైట్ ఆయన ఒక ఆయన నడుచుకుంటూ వచ్చిండు. ఏం రా అని ఇలా వచ్చిండు. ఆయన టేబుల్ మీద గ్లాస్ తీసి పెగ్గేసేసిండు. అయితే ఎక్కి ఏడుస్తాడు. అరే నాకు మొగాళ్ళు ఏడిస్తే అస్సలు ఇష్టం ఉండదురా, పెగ్గే తాగినా కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం చెప్పాను సార్, ఇవాళ ఆఫీస్ కి లేట్ గా వెళ్ళా, ఇంపార్టెంట్ మీటింగ్ ఉండే, మా బాస్ కోపం వచ్చి ఉద్యోగంలో తీసేశాడు. సరే ఉద్యోగంలో పోయింది కదా అని బాధపడుతూ బయటకు వచ్చేటప్పటికి బయట పార్క్ చేసిన బైక్ ఎవడో కొట్టేశాడు. అయ్యయ్యో అని చెప్పి ఇంకా ఆటో ఎక్కి ఇంటికి వెళ్దాం అనుకుని ఇంటికి వెళ్ళాను సార్. పర్స్ ఏమో ఆటోలో మర్చిపోయాను. పెళ్ళడానికి నెక్లెస్ కొనిస్తా అన్న, నెక్లెస్ కొనివ్వలేదని చెప్పి మా ఆవిడ ఇంట్లోంచి గెంటేసింది బయటికి. ఇన్ని బాధలు చూశాక బతకడం వేస్ట్ అని చెప్పి ఇప్పుడే ఒక సింగిల్ పెగ్ కొనుక్కుని అందులో విషం కలుపుకుని వెయిట్ చేస్తున్నాను సార్, తాగుదాం వద్దా అని. మీరు వచ్చి తాగేశారు సార్ అది కూడా అన్నాడు. ఏదైనా పని ఆతృతతో టెన్షన్ లో చేసేసి ఇబ్బంది పడ్డారా? హలో అన్నయ్య, నా పేరు మహేష్. నమస్తే అన్న. నమస్తే అన్న. బాత్రూమ్ పోయేటప్పుడు బకెట్ కింద చేతిలోకి వెళ్ళి జారిపోయిందన్న. చూడు భయ్యా, ఈ చేతిలో బకెట్ ఉన్నా ఈ చంకలో ఎప్పుడు న్యూస్ పేపర్ ఉండాలి. నా గర్ల్ ఫ్రెండ్ ఒక రోజు ఇంట్లో ఎవరు లేరు, మా వాళ్ళు బయటకు వెళ్ళారు, వచ్చే అన్నదన్న. అంటే నేను కంగారులో మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి మేకప్ చేసుకుని వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయేసరికి కంగారులో ఏమేమి వేసుకున్నానో నాకు తెలియదు అనమాట. ఇంటి బయటకు వెళ్ళి ఆటో ఎక్కుదామని వెళ్తుంటే పెంటలో కాలేసా. అప్పుడు తెలిసింది షూ వేసుకోలేదని. ఏమన్నా నవ్వరు. ఓ షూ వేసుకోలేదా? మేము ఇందాక నుంచి ఏంటా అని ఆలోచిస్తాం. స్కూల్లో ప్రేయర్ అవుతుంటది కదా, సంథింగ్ న్యూస్ దేవసేన చెప్పండి. స్కూల్లో న్యూస్ చదువుతారు కదా, అప్పుడు మనకి ఇస్తే చదవమంటారు కదా, ఒకటి చదవబోయి ఇంకోటి కంగారులో చదివేస్తారు. ఎట్లాగా అంటే ఇప్పుడు ప్రదీప్ వచ్చి షో చేశాడు, ప్రదీప్ షోలో వెళ్ళిపోయాడు అలా. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? హాయ్, ఒక సెల్ఫీ ఇస్తారా? గల్లీలో ఆతృతగా క్రికెట్ ఆడుతున్నా భయ్యా, పక్కకించి పోలీలు పోతుర్రు. అలా ముంగట ఇంకా ఆతృత ఎక్స్ట్రా ఆర్డినరీగా మస్తు ఆడదాం అనుకున్నా. బ్యాట్ పట్టుకొని మంచిగా నిలబడ్డా. బ్రెట్లీ బౌలింగ్ చేస్తాడు. నాకు స్టోరీ అర్థమైంది. బాల్ వచ్చి సీదా మిడిల్ స్టంప్. దాని తర్వాత నుంచి నీ వాకింగ్ స్టైల్ మారలా? ఒక 2 days వరకు పెయిన్స్ బాగా ఉండే, తర్వాత ఇప్పుడు ఇంజన్ పార్ట్స్ ఆల్ సేఫ్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఓకే ఫైన్. నేను గుడికి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ గా ఉంటుందని పంచ కట్టుకుని వెళ్ళా. ఓకే. ఇక్కడ పంతులు ఎంతమంది పిల్లలు అని అడిగిండు. పంచకి పంతులకి పిల్లలకి ఏంటి సంబంధం? పంతులకి వెళ్ళాలి. 10th క్లాస్ లో ఉన్నప్పుడు 9th క్లాస్ అమ్మాయిని లవ్ చేసాం. కరెక్ట్ గా ఏమవుతుంది?
ఆగమైంది. తాళం చేపెట్టండి. ఇప్పుడుందా గర్ల్ ఫ్రెండ్? చెప్పండి అన్న. చెప్పండి, ఇంకేంటి సంగతులు? బాగున్నాయి అన్న. ఏం చేస్తుంటారు? కాలేజ్. ఏంటి, ఏం కాలేజ్? బీటెక్. ఓకే, బీటెక్ లో ఏ బ్రాంచ్? ఎంపీసీ. బీటెక్ లో ఎంపీసీ చేస్తున్నారు మీరు? దాంట్లో బైపీసీ కూడా ఉంది సార్. డాక్టర్ అవుదామని బీటెక్ జాయిన్ అయ్యారు. మీరు ఆల్మోస్ట్ నాలాగే చదువుతున్నారు అయితే. గ్యారెంటీ. మా కోసం ఒక చిన్న డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తాను. గల్లబట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి బట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తిలక్క గుచ్చుతాంది దీని సోకే. దీని చూడకుంటే ముక్క చిన్న పాము లెక్క మనసు పండబట్టే. దీని బుంగమూర్తి సుట్ట నాకు బుంగు తిన్న కోటి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉంటే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సిను నీతో సిటీ కొట్టిన మామ. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ. సూపర్ బ్రదర్, వండర్ఫుల్. ఓ రోజు సుబ్బారావు వాళ్ళ ఆవిడ వాళ్ళ కూతురింటికి వెళ్దాం, కూతుర్ని అల్లుడిని చూద్దాం వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి హాల్లో చూస్తే వాళ్ళ అల్లుడు జాన్ కూర్చుని మందు కొడుతున్నాడు. అయ్యో అల్లుడేంటండి ఇలా మందు కొడుతున్నాడని సుబ్బారావు వాళ్ళ వైఫ్ ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకున్నారు. ఈ లోపల వాళ్ళ కూతురు అంటే జాన్ వాళ్ళ వైఫ్ వచ్చింది బయటికి రాగానే. మమ్మీ డాడీ వచ్చారా రండి అంటే, ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, నువ్వు అసలు ఏమీ అడగవా అన్నాడు. అంటే ఆయన తెచ్చుకుందే క్వార్టర్ అమ్మా, ఇంకా నేనేం అడుగుతాను చెప్పు అని ఊరుకున్నాను. సో మీరు కూడా ఎలాంటి వాటిల్లో వాటా తీసుకుంటారు? హాయ్ డార్లింగ్. అయ్యో మీకోసం నేను విజిలేస్తా. వేసే. సో మీరేం షేర్ అడుగుతారు? ముసల్ది లేదా ముసలోడు పోయేలా ఉంటే ఎమ్మటే వెళ్ళి వాటా అడుగుతా. మా తల్లే. ఇంకానే వాళ్ళ ముందుకెళ్ళి పోతుంటే అని విజయమాక. డాన్స్ తర్వాత తీర్మా డాన్స్. తర్వాత తీర్మా డాన్స్ ఉంటది కదా. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలు, వేస్తారు బకెట్ లో. నెక్స్ట్, ఏదైనా దొంగతనం చేస్తే అందులో వాటాడు. దొంగతనం నువ్వు చేస్తావా, చేసిన వాళ్ళ దగ్గర అడుగుతావా? రెండు. వామ్మో జాగ్రత్తగా. అరే ట్రిక్, టీచర్ బోర్డు మీద నేమ్స్ ఏమంటే సగం మాట నువ్వు సగం మాట రాయమన్నప్పుడు. కాలేజీలో పక్కన ఫ్రెండ్ పోలింగ్ సెట్ చేయమని అడతాడు భయ్యా. ఎప్పుడు అదే గోల, ఇందాక అదే గోల, ఇప్పుడు అదే గోల. చెప్పు. సెట్ చేసినాక అందులో వాటర్ అడుగుతాం భయ్యా. కిందరా. ఈ 2 వేళ్లతో నీ కాలు పొట్టను వేళ్ళు పట్టుకుని నువ్వు రెండమ్మ అమ్మాయిలు ఓటేయండి. ఓటులు షేర్ చేసుకోవద్దు, ఎవరు ఓటు వాళ్ళు వేయండి. అదిరా నీ కళ్ళు ఎర్రబడ్డాయి. సూపర్ డార్లింగ్, ఇంకెప్పుడు షేర్ అడగడు. ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినప్పుడు ప్రదీప్ తోటి సెల్ఫీస్ ఎవరు దిగాలా, ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వాలా అని పంచుకుంటాం వాటాలు. నీకు ఏ టోకెన్ వచ్చింది? షేక్ హ్యాండ్. ఇంకా మా ఫ్రెండ్ గారి బాక్స్ షేర్ చేసుకుంటాడు, ఎందుకంటే వాడు ఎక్కువగా పులిహోర తీసుకొస్తాడు, కానీ అందులో పల్లీలు ఉండవు, ఎక్కువ జీడిపప్పు ఉంటది, అందుకే ఎక్కువ షేర్ చేసుకుంటా వాడి దగ్గర బాక్స్. ఏంట్రా వీళ్ళ ప్రాబ్లం, పులిహోరలో జీడిపప్పు అంటాడు. ఇంకా హాయ్ ప్రదీప్. హాయ్. ఐఎమ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ. చిన్నప్పుడు నా ఐస్ క్రీమ్ తినేసి మా అక్క ఐస్ క్రీమ్ లో షేర్ అడిగేదాన్ని, అప్పుడు తను ఐస్ క్రీమ్ తినేసి పుల్ల ఇచ్చేది. చిన్న చిన్న విషయాలు చెప్పమంటే చిన్నప్పుడు విషయాలు చెప్తావు.
హలో అనియా. నేనైతే గణేష్ చతుర్థి అప్పుడు పులిహార ప్యాకెట్ల కోసం బాట అడుగుతా. అబ్బా చౌరస్తాల నుంచి ఉంటే గల్లీలోంచి వచ్చి అన్ని వినాయకుల ప్రసాదం పెడతారు తెలుసా. చిన్నప్పుడా నేను ఈ ప్రసాదం అయిపోగానే సైకిల్ దొక్కుని ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకో మండపం దగ్గర నుంచునేవాడిని లైన్. హలో ప్రదీప్. హాయ్. రోడ్ మీద అబ్బాయిలు వెళ్తుంటే ఈ అబ్బాయి నీకు ఆ అబ్బాయి నాకని వాటలు వేసుకుంటాం. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. జలగలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ గాని నడగమాక అంటాంది జారబోణి ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తానా అడు. రోడ్డు మీద వెళ్తుంటే పంచుకుంటారా? వామ్మో భయ్యా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి భయ్యా. మనం రూమ్ లో ఉన్నప్పుడు కలుసుకున్న సామాన్లు ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళా నేను బెడ్ తీసుకెళ్తారా, అరే నువ్వు ఫ్యాన్ తీసుకెళ్ళి అని పంచుకుంటామన్నా. అక్కడ వరకు అయితే ఓకే. సూపర్ సూపర్. హలో భయ్యా. హలో భయ్యా. షోకి వచ్చి నాకు కూడా డాన్స్ లో షేర్ చేయకపోతే బాగుండదు భయ్యా. దా ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడొద్దు నీకోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకేకు సింహం లాగా అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఐస్ క్రీమ్ బండిలా కూల్ అండ్ క్యూట్ గా ఉండే అందం హాటుగా ఘాటుగా ఉండే నీ హిప్పుని నాటుగా చాటుగా పట్టయ్యదా అమ్మడు లెట్స్ డు కుమ్మడు. దెబ్బకి ప్యాంట్ లూజ్ అయిపోయి ఉంటది. ఓకే ఇంకా హాయ్ ప్రదీప్. ఏ కాడా? హాయ్. హాయ్ ప్రదీప్. హాయ్. మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మీ యాంకరింగ్ అంటే మాకు చాలా ఇలాంటి షోలో ప్రైజ్ మనీ విన్ అయిన వారి దగ్గరికి వెళ్ళి వాటా అడుగుతాం. నేనే రూపాయి బిల్లు అతికిచ్చిస్తాను. ఇంకా నువ్వు అందులో ఏం షేర్ అడుగుతాను. బట్ డెఫినెట్లీ ఎవరు గెలిచినా సరే నీకు షేర్ ఇమ్మని నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి. ఓ రోజు ఇలాగే టీచరు లెసన్ చెప్తున్నారు మ్యాథ్స్ లో. 2 నెగిటివ్లు కలిపితే ఎంతరా? పాజిటివ్. ఓ 2 నెగిటివ్లు అంటే ఓ పాజిటివ్. వెరీ గుడ్. ఇలా క్లాస్ చెప్తుంటే వాడు క్లాస్ కి లేట్ వచ్చాడు అనమాట. మే కమిన్ సార్ అన్నాడు. నో అన్నాడు. వీడు 5 నిమిషాలు ఆగాడు. మళ్ళీ మే కమిన్ సార్ అని అడిగాడు. నో అన్నాడు. ఓకే సార్ లోపలికి వచ్చాడు. అదేంటి లోపలికి వచ్చా అంటే సార్ 2 నెగిటివ్లు పాస్ అయినప్పుడు 2 నోలు ఒక ఎస్ కదా సార్ అందుకే వచ్చాను. ఓకే సో ఇలాగే మీరు ఇచ్చే ఆన్సర్లకి ఎవరైనా షాక్లు అయ్యారా? హాయ్ ప్రదీప్. హాయ్. మై నేమ్ ఇస్ దుర్గా. మై నేమ్ ఇస్ దుర్గా గారు చెప్పండి. ఒక రోజు నేను స్కూల్ కి వెళ్తే మ్యామ్ ఉండి
పొద్దున్నే సూర్యుడి ముందు ఎందుకు నుంచుంటారంటే సూర్యుడి ముందు తల స్నానం చేసినందుకు తల ఆరడానికి నుంచుతాం అని చెప్పాను. హాయ్ ప్రదీప్. హాయ్. మై నేమ్ ఇస్ మానస. మై నేమ్ ఇస్ మానస. చెప్పండి. మమ్మీ అడుగుతుంది లైఫ్ బాయ్ సబ్ ఎక్కడ పెట్టావురా అంటే పెద్దలు అన్నారు ఆరోగ్యానికి మంచిదంటే మీకు తినేసాను మమ్మీ అంటాడు. హాయ్ ప్రదీప్ డార్లింగ్ డార్లింగ్. మై నేమ్ ఇస్ మోనేశ్వరి. ఓకే. మా మమ్మీ అడిగింది బయటికి ఎందుకు వెళ్తున్నావు అంటే ఎండ నెత్తి మీద పడుతుంది కదా అందుకే వెళ్తున్నాను. ఎందుకు ఎండ నెత్తి మీద ఎందుకు నీకు? విటమిన్ డి. ఏంటి ఎండ పడితే విటమిన్ డియా? మార్నింగ్ 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 పూట ఎండ పడితే విటమిన్ డియా? అరే రేపు సెట్ అంతా బయట ఏంట్రా కుర్చీలు అంటే బయట కూర్చున్నాం అందరం కలిసి. మై నేమ్ ఇస్ రామ్ చరణ్. టీచర్ మహాత్మా గాంధీ అప్పుడు ఏమిస్తుందని అడిగా చెప్పింది. ఏమిటి ఏమడిగింది టీచర్? టీచర్ మహాత్మా గాంధీ అప్పుడు ఏమిస్తుందని అడిగింది. మహాత్మా గాంధీ అప్పుడు ఏమిస్తుంది ఏంట్రా? టీచర్ మహాత్మా గాంధీ అప్పుడు ఏమిస్తుంది? టీచర్ మహాత్మా గాంధీ అప్పుడు ఏమిస్తుంది? అదేం ప్రశ్న రా? నేను లేచి 2 అక్టోబర్ హాలిడేస్. టీచర్ మహాత్మా గాంధీ అప్పుడు ఏమిస్తుంది? మహాత్మా గాంధీ అప్పుడు ఏమిస్తాడు? సరే నువ్వు ఆన్సర్ చెప్పు, నేను క్వశ్చన్ చెప్తా. ఆన్సర్ చెప్పు. నేను లేచి 2 అక్టోబర్ కి హాలిడే ఇస్తుంది. టీచరు మహాత్మా గాంధీ మనకేమిచ్చారు అని అడిగింది. ఇప్పుడు చెప్పు. నేను లేచి 2 అక్టోబర్ కి హాలిడే. నుదా రామ్ చరణ్. అలాగే ఉండు, రెప్పేయకూడదు, నవ్వకూడదు, బాడీలో ఏ పార్ట్ కదలకూడదు. ఓకే, వేలిలా చూపించు, అంతే, అలాగే ఉండు. నెక్స్ట్. పొళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాసే తెచ్చుకుంటా బతాసే ముగ్గుతుంటే అదుసే జుంబా జకండా జుంబార జుంబార జకండా. మా టీచర్ అన్నారు జల్విహాన్ నగరు ఎప్పుడు పుట్టానని అడిగాడు. నేను అన్నాను నేను అప్పుడు పుట్టలేదు కదా టీచర్ అని అన్నాను. ఓకే ఓకే, క్లాప్స్, కమ్ ఆన్. గాంధీ జయంతి అంటే వెరీ గుడ్, సూపర్, క్లాప్స్, కమ్ ఆన్. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు కరిష్మా. కరిష్మా. మా టీచర్ అనింది అందరూ హోంవర్క్ చేశారని అడిగింది. అయితే టీచర్ అందరు హోంవర్క్ చెక్ చేసింది. టీచర్ నాకు అడిగింది ఎందుకు హోంవర్క్ చేయలేకపోతే అంటే టీచర్ వీళ్ళందరూ చేసే కదా నేనెందుకు అన్నాను. నా చెల్లిలాగే ఉంది ఎవరో. మేము మీకోసము బాత్రూమ్ లో 3 రోజుల నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఒకసారి మీ దగ్గరికి వచ్చి చేయాలని ఉంది. మీ బాత్రూమ్ అంత పెద్దదారా? చాలా పెద్దది. ఎంతమంది ప్రాక్టీస్ చేశారా? 3 రోజులు. ఎవరెవరు? నేను నా ఫ్రెండ్. వాడు కూడా నీ బాత్రూమ్ లోకి వచ్చాడా? ఒకటే బాత్రూమ్ లో ప్రాక్టీస్ చేశారు. అవును. వెరీ గుడ్ అని. ఇది బాత్రూమ్ అనుకోండి, రండి. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ నుండినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. చాలా బాగా చేశారు అసలు. అంటే మాక్సిమం బాత్రూంలో ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ స్టెప్ ఎక్కువ బాగా వచ్చింది అనమాట. బట్ చాలా బాగా చేశారు. వండర్ఫుల్, సూపర్. వాళ్ళే కాదు మేము కూడా చేస్తాం, మాకు కూడా టాలెంట్ ఉంది, వాళ్ళకని ఇంకా మంచి చేస్తాం. అంటే మీరు హాల్లో ప్రాక్టీస్ చేస్తుంటారు అయితే?
ఎవరెవరు? నేను మా ఫ్రెండ్. నువ్వు ఆమె పేరు ఫ్రెండా? ఓకే, వెరీ గుడ్. రండి, ఇద్దరు రండి, కమాన్. చిలకలూరి బ్లాక్ బస్టర్ సాంగ్ ప్లే చేయవలసిందిగా మా విద్వాంసులను కోరుతున్నాం. ఎత్తుకు చూస్తున్నా యాడున్నాడని నా ఫిగర్ ఫుల్ ఖుష్ అయ్యి కుదురున్నాని వెరీ గుడ్, సూపర్. మై నేమ్ ఇస్ ఎమాదిత్య. ఎమాదిత్య, ఒక రోజు నేను బయటికి వెళ్తుంటే కింద పడ్డాను. నా బట్టలన్నీ మురికైపోయాయి. నేను ఇంటికి వచ్చాక మా మామ అన్నారు, బట్టలేంటి మురికైపోయాయి అంటే, అప్పుడు నేను అన్నాను, మామ నేను కుస్తీ పోటీలో పడ్డాను, అందుకే నా బట్టలు మురికైపోయాయి. మరక మంచిదే. మన దేశానికి ఆనందం ఇచ్చిన 2 కింగ్ల పేరు చెప్పరా అంటే స్మోకింగ్, డ్రింకింగ్ అని చెప్పి. సమ్మర్ అని డ్రాయర్ ఇప్పి పండుకుంటే మా తాత తిట్టాడు. అయితే నేను చెప్పిన చచ్చేటప్పుడు డ్రాయర్ లేదు, పుట్టేటప్పుడు డ్రాయర్ లేదు, మధ్యలో డ్రాయర్ గోలేదని చెప్పి. చీమలు కుడతాయినా? హాయ్ ప్రదీప్. హాయ్. ఒకరోజు టీచర్ లవ్ గురించి చెప్పమన్నది. లవ్ గురించి చెప్పమన్నది. మీ టీచరా? నాకు పరిచయం చేయరా? చెప్పు. సారీ టీచర్, మీకు పెళ్ళైపోయింది. అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఏం చదువుతున్నాడు? ఏ క్లాస్? 6 అయిపోద్ది త్వరగా. ఒకరోజు మా ఫ్రెండ్ అడిగిండు, నీకు నిజంగా దేవుడు కనిపిస్తే నువ్వేం చేస్తావు? నేనన్నా, నా గర్ల్ ఫ్రెండ్ నాకు లవ్ అక్సెప్ట్ చేయమని అడిగినా. దానికి దేవుడు అవసరం లేదు, దానికి గర్ల్ అంటే చాలు. రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు జాన్ అనే ఒక దొంగ కత్తి పట్టుకుని వచ్చాడు. సో కత్తి పట్టుకుని వచ్చి, నీ దగ్గర ఏముందో ఇచ్చే అన్నాడు. నేను ఇవ్వను అన్నాడు. సరే ఇద్దరు కలిసి ఫైటింగ్ కి దిగారు. 3 hours కొట్టుకున్నారు ఇద్దరు. అలా దొంగ ఏమో డబ్బులు ఇమ్మంటాడు, వీడేమో ఇవ్వనంటాడు. ఇలా 3 hours కొట్టుకున్న తర్వాత ఆఖరికి ఇద్దరు తగ్గట్లే. ఆఖరికి ఇంకా జాన్ పరిగెత్తుకుంటూ వచ్చి కత్తి మెడమే పెట్టి సుబ్బారావుని జేబులన్నీ ఎత్తికాడు. జేబులన్నీ ఎత్తితే 2 రూపాయల బిల్లు ఉంది. అరే ఎదవా, 2 రూపాయల బిల్ల కోసం నువ్వు ఇంత ఫైట్ చేసావు అన్నాడు. ఎవరు నీ ఎంక నువ్వు ఎదవా, నా సాక్స్ లో పెట్టిన 2000 నొక్కేస్తావు, నాకు భయం దాని నుంచి అన్నాడు. టీవీలో ఎవరైనా చూస్తే నిజంగా జోక్ అనుకుంటారా ఇది? సో మీరు కూడా ఇలాగా తొందరపాట్లో నిజాలు చెప్పేశారా ఎప్పుడైనా? హలో బంగారం. హలో బంగారం. నిన్ను చూసి పడిపోయా. డబల్ చూద్దామా? నువ్వు పట్టుకుంటావేమో అని వెయిట్ చేస్తున్నా. నేను అందుకే ఫస్ట్ మెట్టు మీద కూర్చోబెట్టాం. అయితే నువ్వు తొందరగా నన్ను వచ్చి పట్టుకుంటావని ఫస్ట్ మెట్టు మీద. మీరు పడరు, అసలు టెన్షనే లేదు. ఇలా ఎప్పుడు నిజాలు చెప్పేశారు? హీరోయిన్స్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ లో ఉంటారో అప్పుడు టంగ్ స్లిప్ అయి మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంటుందని చెప్తారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అన్ని బ్రేకింగ్ న్యూస్ లో వాళ్ళే ఉంటారు. అండ్ మనోళ్ళు బాగా ఖాళీగా ఉంటారు కాబట్టి రాసేస్తా ఉంటారు. వాళ్ళు పాపం నిజంగా కెమిస్ట్రీ గురించి మాట్లాడి ఉంటారు. ఒక హాక్. నేను సాల్సా స్కూల్ పెట్టుకుంటా.
క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు ప్రిన్సిపల్ వచ్చి ఇంగ్లీష్ క్లాస్ బాగా చెప్తున్నా అంటే క్లాస్ బాగా చెప్తలే టీచర్ మాత్రం సూపర్ గా ఉందండి. ఒక రోజు నేను మా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే మా పేరెంట్స్ వచ్చారు. మా బాయ్ ఫ్రెండ్ అనకూడదమ్మా, నా బాయ్ ఫ్రెండ్. ఓకే, ఒక రోజు నేను మా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే మా పేరెంట్స్ వచ్చారు. సో ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు ఆ ప్రియా చెప్పు అని అనగానే నోట్ జాయి వాడు బంగారం అనేసరికి ఆ బంగారం లవ్ యూ రా అని దొరికిపోయినా మా మమ్మీ. ఫోన్ ఇటు సైడ్ ఉండే చెంపదెబ్బ ఇటు సైడ్ పడింది. అవును. ప్రదీప్ నీతో వన్ డాన్స్ అంటే ప్రదీప్ 1 2 3 4 5 6 7 సాంగ్స్ డాన్స్ చేసా. ఒక్క నీకోసం అంత దూరం నుంచి వచ్చా. హాయ్ బ్రదర్. నేను పెద్ద ఫ్యాన్ అనే. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నిద్రలో స్వాతి స్వాతి అని కలవరిస్తుంటే అమ్మ విని ఎవర్రా స్వాతి క్లాస్మేట్ అని అడిగితే కాదు లెక్చరర్ అని చెప్పా. ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్. మ్యాథ్స్ అయితే బోర్డు కేసే చూసేటోడు కాదు, ఇంకా టీచర్ కేసు ఏం చూసా అని నా కోసం 2 స్టెప్స్ డాన్స్. డాన్సా? మ్యూజిక్. తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, వారం పెంచుకున్న టైట్ నేను, శనివారం మచ్చరున్న టైట్ నేను, కొంచెం రాక్ కొంచెం టైట్ నేను. Subbalachmi, welcome to the party. Apachmi, welcome to the party. Subbalachmi, welcome to the party. Apachmi, welcome to the party. Subbalachmi, welcome to the party. Apachmi, కాదే సుబ్బలక్ష్మి అన్న ఊరికే అన్న, సుబ్బలక్ష్మి అన్న ఊరికే కూర్చు. హలో సుబ్బలక్ష్మి ఊరికే రా. అయ్యో ఒక రోజు మా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి రోజు ఇంత ఇంత ఖర్చు పెడుతున్నావు ఎక్కడివిరా డబ్బు అని అడిగితే ఉండికి పేటిఎం క్యూఆర్ కోడ్ అతికించా అని చెప్పాను. దేవుడు పేటిఎం నెంబర్ అతికించాడా? ఉండికి గుడిలో ఉండికి పేటిఎం క్యూఆర్ కోడ్ అంటించాను అని చెప్పాను. అంటించాడు అని చెప్పాడు. ఉప్పు కప్పు రంబు చెప్పు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలికనుందు చూడ చూడ రుచయ జాడ వేడయ పురుషులందు పుణ్య పురుషులు వేడయ విశ్వదాభిరామ వినుడవేమ. నువ్వు ఆన్సర్ కూడా ఇదే స్టైల్లో చెప్పావు తెలుసా? ఫ్రెండ్ ఒక్క రోజు నా దగ్గరికి వచ్చాడు. అదా సౌండ్ పడుతుంది ఎండ నుంచి. ఒకసారి మమ్మీ నా రూమ్ లో వెళ్తుంటే వద్దు అన్నాను. ఎందుకు అంటే వద్దు బాలేదు అన్నాను. ఏ అంటే నాన్న లోపల సిగరెట్ తాగుతున్నాడు అని చెప్పేశాను ఫ్లోర్ లో. నీదేం పోయింది? నాన్నకు పడి ఉంటుంది చెంబుతో ముట్టికాయ. ఒకరోజు బైక్ మీద వెళ్తుంటే పోలీస్ ఆపాడనా. అయితే సీ బుక్ అడిగింది. సీ బుక్ ఏదంటే మా ఫ్రెండ్ దగ్గర ఉందని చెప్పిన. బండి ఎవరిదంటే ఫ్రెండ్ అని చెప్పిన. మరి పోరు ఎవరిదంటే మా ఫ్రెండ్ అని చెప్పిన. ఒకరోజు మా మమ్మీ డాడీ నన్ను అడిగారు, నేను నీకు పాకెట్ మనీ ఇస్తలేం కదా, మళ్ళీ నీకు ఇన్ని డ్రెస్సెస్ ఇన్ని మేకప్ కిట్స్ ఎలా వస్తున్నాయి అంటే నేను అప్పుడు ఏం చెప్పానో తెలుసా? మీ అల్లుడి గారు ప్రదీప్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. ఎవడో అదృష్టవంతుడు నా పేరే పెట్టుకున్నాడు. అది నువ్వే ప్రదీప్. నేనా? యా.
అరే చేతులు పెట్టిన అలా నుంచి సేత్రాజు. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో క్యూట్ గా ఉంటారు తెలుసా. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. యూ హావ్ ఎ స్వీట్ వాయిస్. పాట పాడతారా? నాకు రావు. ట్రై చేయండి ఏదో ఒక సాంగ్ పర్లేదు. ఏదైనా మంచి పాట పాడమంటే పాడతావు. గురువులో సాంగ్ వచ్చా? అదేం సాంగ్ రా? నాకు రాదు ప్రదీప్. హిందీ వచ్చా? రాదు. మీరు నేర్పిస్తే నేను నేర్చుకుంటా. నాకు వచ్చి ఏడిస్తేనే కదా ఇంకెవరికైనా నేను నేర్పించేది. అసలు ఒక్క పాట కూడా రాదా మీకు? వచ్చి బట్ గుర్తుకు రావట్లేదు. మిమ్మల్ని చూసిన తర్వాత అన్ని మర్చిపోయాను. మీరు మామూలు బిస్కెట్లు తెచ్చుకున్నారా లేకపోతే ఇక్కడ ఇచ్చారా? ప్రదీప్ నువ్వే నేర్పించినావు కదా బిస్కెట్స్ వేయడం. అవునవును. నేను ఈ మధ్యన మార్చా, క్రీమ్ వేస్తున్నా ఈసారి. అవునా? హాయ్ రాజా. ఒక రోజు దిండు కింద లవర్ ఫోటో పెట్టుకున్నాను. మమ్మీ చూసి ఎవరా చింపిరి జుట్టు పిల్లిగడ్డం అని అంటే, అమ్మ తిట్టకు, ఆయన నా ప్రదీప్ నా లవర్ అని చెప్పాను. ఆంటీ నన్ను చింపిరి జుట్టు మాసిరి గడ్డం అంటారా? నమస్తే ఆంటీ, బాగున్నారా? నేను ఒక రోజు మమ్మీ పార్టీకి వెళ్తున్నా అని చెప్తే ఓకే వెళ్ళు అని అంటే, ఎవరితో వెళ్తున్నావు అంటే పొరపాటున డేటింగ్ కి బాయ్ ఫ్రెండ్ తో వెళ్తున్నా అని చెప్పేసాను. ఆడి పని అయిపోయి ఉంటది.